హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రాత్రి రుబ్బు పెట్టిన బ్రౌన్ రైస్ దోసపిండి, అలాగే పల్లీల చట్నీ, ఎర్రకారం రాత్రి రుబ్బు పెట్టుకుంటేనా ఈ విధంగా మనకు చూడండి దోసపిండి అనేది మంచిగా పొంగి ఉందన్నమాట. అలాగే కొంచెం వంట సోడా వేసాను, అలాగే మనకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా వేసేసి ఈ విధంగా కలుపుతున్నా చూడండి. ఈ విధంగా మనం రాత్రే రుబ్బు పెట్టుకొని ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకు దోసపిండి అనేది మంచిగా పొంగింది, దోశ కూడా మంచిగా కాలుతుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు స్టవ్ దగ్గరికి అనేది వెళ్దాం. చూడండి, ఈ విధంగా ఉన్నప్పుడు మనం అంత లూజుగా కాకుండా అంత గట్టిగా లేకుండా దోసపిండి అనేది కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద నేను ఉక్కు పెనం అనేది పెట్టేశాను దోశది. అలాగే దానికి ఉల్లిగడ్డ అనేది ఆయిల్తో ఫస్ట్ రుద్దేసిన తర్వాత ఈ విధంగా దోశ అనేది వేసేస్తున్నా చూడండి. ఈ విధంగా మనం వేసుకునేటప్పుడు సిమ్లే కల్లే పెట్టి వేసుకోవాలి. అలాగే ఈ విధంగా వేసుకున్న తర్వాత హైలేక్ అనేది తిప్పాలన్నమాట. హైలేక్ తిప్పిన తర్వాత మనం స్టీల్ కంటైనర్తో పట్టేసుకొని ఈ విధంగా అన్ని వైపులా కాలేటట్టు ఈ విధంగా దోశ పెంక అనేది తిప్పుతూ ఉండాలి. మనకు దోశ అనేది అన్ని వైపులా కాలుతుంది, ఎర్రగా కూడా వస్తుందన్నమాట. ఈ విధంగా కాలిన తర్వాత ఒక సైడ్ నుంచి మరొక సైడ్కి అనేది తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ కాలింది, మరి రెండో సైడ్ కూడా ఈ విధంగా తిప్పేసుకొని అలాగే 2 నిమిషాలు ఉన్న తర్వాత ఎర్రకారం అనేది పూసుకుంటే కనుక మనకు దోశ అనేది చాలా మంచిగా ఉంటుంది తినేదానికి కూడా. చూడండి, ఎర్రకారం అనేది వేసేసి దోశకు అనేది మొత్తం అంతా పూసేస్తున్నాను. ఈ విధంగా పూసేసుకొని అలాగే పల్లీల చట్నీలకి తింటూ ఉంటే కనుక మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అన్నమాట. మీకు కూడా ఈ విధంగా ఎర్రకారం దోశ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఒక దోశ వేసేసాను, అలాగే ఎర్రకారం కూడా వేసేసి పల్లీల చట్నీ వేసేసి మా బాబుకు అనేది ఇచ్చేస్తున్నాను అన్నమాట. చూడండి, ఈ విధంగా పల్లీల చట్నీతోటి ఎర్రకారంతో తింటూ ఉంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇలా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.